హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ కి అపేర్ అవుతూ ఉన్న తెలంగాణ మరియు ఆంధ్ర స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ లో స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా పార్టిసిపేట్ చేయాలి అంటే ఎంత స్కోర్ వస్తే సీట్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు అని చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ కమెంట్ బాక్స్ లో అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి అంటే వాళ్ళకి కూడా ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కాబట్టి తప్పకుండా సీట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అనేది ఒక అవగాహన ఉంటే ధైర్యంగా ఉంటారు కాబట్టి దానికి సంబంధించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి డేటా నేను 2024లో ఎంత స్కోర్ వస్తే సీట్ వస్తుంది అనేది ప్రెడిక్ట్ చేసే అంత గొప్పదాన్ని కాదు, కానీ కేవలము నీట్ 2023 స్కోర్ ని బేస్ చేసుకొని నీట్ 2023 రౌండ్ 3 సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఎంత ర్యాంక్ దగ్గర లేదా ఎంత నీట్ స్కోర్ దగ్గర మన కట్ ఆఫ్ వచ్చింది అనేది మాత్రం ఇవ్వగలుగుతున్నాను. సో ఇక్కడ ఇచ్చినటువంటి డేటాకి సుమారుగా ఒక 10 మార్కులు వేరియేషన్ ఉండొచ్చు ఈ సంవత్సరం మహా అయితే, అంతేగాని అంతకంటే వేరియేషన్ అయితే ఉండదండి. కాబట్టి మీరు ఎవరైతే తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఓన్లీ తెలంగాణని కాదు ఆంధ్ర వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఇచ్చేటువంటి కట్ ఆఫ్ తప్పకుండా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అంతేకాదు రౌండ్ 3 తర్వాత స్ట్రే వేకెన్సీ రౌండ్ జరుగుతుంది, అలాగే స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ జరుగుతుంది. ఆ రెండు రౌండ్స్ లో మనకి పెద్దగా వేరియేషన్ ఉండదండి. జస్ట్ ఒక 2-3 మార్క్స్ వేరియేషన్ లోనే మనకి సీట్స్ వచ్చాయి కాబట్టి అంత డేటాని నేను ఇవ్వటం అనేది అనవసరం కాబట్టి సో కేవలము రౌండ్ 3 వరకు మాత్రమే, అంటే మాపప్ రౌండ్ వరకు ఉన్న సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ని మాత్రమే బేస్ చేసుకొని మీకు ఇస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇచ్చేటువంటి డేటాని ఒక రిఫరెన్స్ గా మాత్రమే పెట్టుకోండి, కానీ ఇదే ఈ సంవత్సరం కూడా వస్తుంది అని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కి ఎవరు కూడా వెళ్ళొద్దు దయచేసి. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. ఓకే, ఇక్కడ ఫస్ట్ ది చూసినట్లయితే ఆల్ కేటగిరీస్ అంటే అన్ని కేటగిరీస్ ఓసీ నుండి బేస్ చేసుకొని మైనారిటీ రిజర్వేషన్ వరకు ఉన్నటువంటి ఆల్ కేటగిరీస్ కి తెలంగాణ స్టేట్ కాలేజెస్ లో రౌండ్ 3 తర్వాత వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంకు అలాగే నీట్ స్కోరు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎల్ఓసి అంటే లోకల్ అని అర్థం, ఓయూ లోకల్ అంటే ఓయూ అంటే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ కేటగిరీ కిందే వస్తారు కాబట్టి ఓయూ అంటారు. కాబట్టి ఓయూ లోకల్ కేటగిరీలో కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంకు నీట్ స్కోరు ఇక్కడ ఫీమేల్ కి వేరుగా ఇచ్చాను, అలాగే జనరల్ కేటగిరీ కూడా ఇచ్చాను. జనరల్ కేటగిరీలో ఫీమేల్ ఉంటారు, అలాగే మేల్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉంటారు జనరల్ కేటగిరీలో. ఓకే, సో ఫస్ట్ మనం ఎల్ఓసి ఓసి అంటే ఓన్లీ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కి మాత్రమే సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంకు మార్క్స్ ఈ పేజ్ లో ఉంది. ఎల్ఓసి ఓసి అంటే లోకల్ స్టూడెంట్స్ అంటే తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ లో ఓసీ కేటగిరీ వాళ్ళకి ఫీమేల్ కి అయితే 453 మార్కుల వరకు సీట్ వచ్చింది. అదే జనరల్ కేటగిరీలో అంటే ఇద్దరు బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపితే 452 కట్ ఆఫ్ వచ్చింది. ర్యాంక్స్ చూసినట్లయితే 1,59,000 వరకు ఉంది, 1,60,000 వరకు ఉంది. ఓకే, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ తీసుకుంటే 453, 468. ఇంకా మిగతావన్నీ నేను చదవాల్సినటువంటి అవసరం లేదు అనుకుంటున్నాను. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే దయచేసి ఆ కేటగిరీ స్టూడెంట్స్ చూసుకోండి. ఇక్కడ లోకల్ మైనారిటీ అంటే ముస్లిం మైనారిటీ కాలేజెస్ మొత్తం 4 ఉన్నాయండి. ఆ 4 కాలేజెస్ లో మనకి ఒకటి ఉమెన్స్ కాలేజ్ ఉంది, మిగతావి 3 కో ఎడ్యుకేషన్ కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి ఆ 4 కాలేజెస్ కి సంబంధించి ఫీమేల్ కట్ ఆఫ్ ఎంత ఉంది, అలాగే జనరల్ కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చాను. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అంటే ఈ మార్క్స్ వస్తే ఈ సంవత్సరం కూడా ఇదే మార్క్స్ కి సీట్ వస్తుంది అని ఖచ్చితంగా చెప్పలేము. అంటే ఈ ర్యాంక్ మీకు ఒక్కొక్కసారి డబల్ అవ్వచ్చు ఇదే మార్క్ కి, లేదా తగ్గవచ్చు. సో మనకి ఈ సంవత్సరం వచ్చినటువంటి రిజల్ట్ ని బేస్ చేసుకొని మాత్రమే ర్యాంకింగ్ అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని గమనించండి. పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఓయూ లోకల్ అంటే ఫిజికల్లీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓయూ లోకల్ స్టేటస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంటే తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ కి ఏ ర్యాంకు ఏ నీట్ స్కోర్ దగ్గర కట్ ఆఫ్ వచ్చింది అనేది క్లియర్ గా ఇచ్చారు. ఇక్కడ ఎన్ఏ అని పెట్టారంటే కొన్ని చోట్ల అంటే ఓకే నాట్ అవైలబుల్ అని అర్థం. ఓకే, ఫస్ట్ ది ఎల్ఓసి ఓసి పిహెచ్ అంటే ఓసీ కేటగిరీలో పిహెచ్ క్యాండిడేట్స్ కి ఫీమేల్ అయితే 111 మార్కులు వచ్చిన సీట్ వచ్చింది. అలాగే జనరల్ కేటగిరీ అంటే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు 115 వరకు సీట్ వచ్చింది. నెక్స్ట్ బీసీఏ బీసీపీ ఇవన్నీ కూడా ఇంకా రిమైనింగ్ కేటగిరీస్ మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీకు క్లియర్ గా అర్థమైంది. బ్రాకెట్ లో ఉన్నది నీట్ స్కోర్ అంటే బ్రాకెట్ బయట ఉన్నది ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే. స్టేట్ కంటూ సపరేట్ ర్యాంక్ ఏమి ఉండదండి. మీరు
కౌన్సిలింగ్ మొత్తంలో కూడా యూజ్ చేసేది ఆల్ ఇండియా ర్యాంక్ ని మాత్రమే యూజ్ చేయాలి, గుర్తుంచుకోండి. కాబట్టి మీరు ఆల్ ఇండియా ర్యాంక్ ని చూసుకొని ఎంత వస్తే సుమారుగా సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయో చూసుకోండి. ఓకే, అలాగే మైనారిటీ కేటగిరీలో కూడా ఇక్కడ బోత్ ఫీమేల్ అలాగే మేల్ ఇద్దరు, ఫీమేల్ కేటగిరీ ఉంది, జనరల్ కేటగిరీ ఉంది. సో దీన్ని బట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, పిహెచ్ క్యాండిడేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దయచేసి నేను మరలా చెప్తున్నానంటే, మీరు అతి తక్కువ స్కోర్ ఇచ్చినా కూడా మంచి కాలేజెస్ లో వచ్చేటువంటి సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అది కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్ స్కోరు ఇవి మాక్సిమం గవర్నమెంట్ కాలేజెస్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్సే. అంటే ప్రైవేట్ కాలేజెస్ వరకు కూడా వెళ్లాల్సిన అవసరం ఉండదు. గవర్నమెంట్ కాలేజెస్ లో టాప్ మోస్ట్ కాలేజెస్ లోనే సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్యాప్ కేటగిరీ. క్యాప్ కేటగిరీలో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను ఓయూ, ఎస్వియు, ఏయు, ఎన్ఎల్ అని పెట్టాను. అంటే ఓయూ వాళ్ళకి సపరేట్ గా లోకల్ అనే పదాన్ని వాళ్ళు యూజ్ చేయలేదు. క్యాప్ అంటే అర్థం ఏంటంటే, వీళ్ళు ఎక్స్ ఆర్మీ లేదా ప్రెసెంట్ వర్కింగ్ ఆర్మీ పేరెంట్స్ యొక్క స్టూడెంట్స్ వీళ్ళు. అంటే ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ ఈ ఆర్మీలోకి వెళ్ళేటప్పుడు ఈ స్టేట్ లో వాళ్ళు జాయిన్ అయ్యి ఉండొచ్చు బహుశా. అందుకని ఇక్కడ అందరికీ కూడా సీట్స్ ని ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని ఇక్కడ వాళ్ళు మనకి సీట్ అలాట్మెంట్ లో కూడా క్లియర్ గా అన్రిజర్వ్డ్ అనే ఇస్తున్నారు, కానీ లోకల్ అనే పదాన్ని యూజ్ చేయలేదు. అంటే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకి కలిపే ఇస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డేటా అంతా కూడా ఇద్దరికి కలిపి, అంటే ఏపీ తెలంగాణ స్టేట్ వీళ్ళు కాకుండా ఎన్ఎల్ అంటే నాన్ లోకల్, ప్యూర్ నాన్ లోకల్. నాన్ లోకల్ అంటే అర్థం ఏంటి, అసలు వీళ్ళు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే కాదు. అంటే స్టూడెంట్స్ అసలు ఈ రెండు రాష్ట్రాలు చదవకుండా బయట వేరే రాష్ట్రాలు చదివి వస్తే వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీ కింద వస్తారు. కాబట్టి మొత్తం ఈ 4 కేటగిరీస్ కి కలిపి క్యాప్ ఇచ్చారండి. ఫస్ట్ ఓసీ కేటగిరీ తీసుకున్నట్లయితే ఇక్కడ 107 మార్కులు వచ్చినా కూడా సీట్ వచ్చింది. అలాగే జనరల్ కేటగిరీలో 381 వరకు వెళ్ళింది. ఇలా మీరు ప్రతి కేటగిరీ చూసుకోండి. బీసీఏ ఉంది, బి ఉంది, సిలో లేరు. క్యాప్ రిజర్వేషన్ స్టూడెంట్స్ ఎవరు లేరు కాబట్టి నేను రాయలేదు. ఇక్కడ పెట్టలేదు అంటే లేరు అనే కానీ నేను మర్చిపోలేదు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ బీసీఈ ఉంది, ఎస్సీ ఉంది, ఎస్టీ లేరు, నెక్స్ట్ పిహెచ్ కానీ ఎవరు లేరండి, చూస్తాను నేను ఆల్రెడీ. కాబట్టి ఇంతవరకే మనకి అవైలబుల్ గా ఉంది కాబట్టి ఈ డేటాని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే క్యాప్ రిజర్వేషన్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆంధ్ర స్టూడెంట్స్ అయినా లేదా తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఇద్దరు కూడా తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ లో సీటు పొందే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు క్యాప్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు నిరభ్యంతరంగా రెండు రాష్ట్రాల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఆల్ కేటగిరీస్ ఎస్వియు, ఏయు, ఓయు, ఎన్ఎల్ ఈ 4 కేటగిరీస్ కి అన్ని క్యాస్ట్స్ కి నేను కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్రిజర్వ్డ్ అనే పదాన్ని యూజ్ చేశాను. అన్రిజర్వ్డ్ అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఓయూ కూడా అన్రిజర్వ్డ్ అని పెట్టారేంటి మేడం అని. తెలంగాణ స్టేట్ లో అందరూ లోకలే ఎవరండి. తెలంగాణ స్టేట్ స్టూడెంట్ అక్కడ చదువుకుంటూ ఒకవేళ కానీ అతను ఇంటర్మీడియట్ లో బయట రాష్ట్రానికి వెళ్ళి చదువుకుని ఉంటే అప్పుడు ఆ స్టూడెంట్ తెలంగాణ స్టూడెంట్ అయినప్పటికీ కూడా అక్కడ నాన్ లోకల్ కేటగిరీ కిందే వస్తారు. కాబట్టి ఇక్కడ నాన్ లోకల్ అనే పదానికి లేదా అన్రిజర్వ్డ్ అనే పదానికి 4 కేటగిరీస్ ఎప్పుడు ఉంటాయి. ఎస్వియు ఉంటుంది, ఏయు ఉంటుంది, ఓయు ఉంటుంది, ఎన్ఎల్ ఉంటుంది. అందరూ కలిపే సీట్స్ అలాట్ చేస్తారు. సో అన్రిజర్వ్డ్ ఓసీలో ఇక్కడ కట్ ఆఫ్ ఫీమేల్ అయితే 559 మార్కులు వస్తే గానీ సీట్ వచ్చింది. అంతకంటే తక్కువ స్కోర్ వస్తే సీటు ఫీమేల్ కేటగిరీలో రాలేదు అని అర్థం, అంటే ఈ రిజర్వేషన్ కింద. అదే మీకు జనరల్ కేటగిరీ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉండొచ్చు బహుశా, ఇక్కడ 557 వరకు మీకు అవకాశం ఉంది. అలాగే బీసీఏ, బి, సి, డి, ఈ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇంతవరకు అన్రిజర్వ్డ్ కేటగిరీలో అంటే ఆంధ్ర స్టూడెంట్స్. ఆంధ్ర అంటే 2 రీజన్స్ ఉంటాయి, ఏయూ రీజన్ ఉంటుంది, ఎస్పీ రీజన్ ఉంటుంది. వీళ్ళు ఓయూలో ఉన్నటువంటి నాన్ లోకల్ స్టూడెంట్స్, అలాగే ప్యూర్ నాన్ లోకల్ స్టూడెంట్స్ అంటే అసలు ఈ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్లే కాదు, వాళ్ళు అందరూ కూడా ఈ కేటగిరీలో సీట్స్ పొందే అవకాశం ఉంది. ఓకే, కాకపోతే ఈ ప్యూర్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ యొక్క పేరెంట్స్ ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అయ్యి ఉండాలి. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన పేరెంట్స్ అయ్యి ఉండి స్టడీస్ అంతా కానీ బయట చదువుకొని వస్తే అప్పుడు వాళ్ళు ప్యూర్ నాన్ లోకల్ కింద వస్తారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పిహెచ్ క్యాండిడేట్స్ కి కూడా ఇచ్చానండి ఇదే పేజ్ లో. అన్రిజర్వ్డ్ కేటగిరీలో పిహెచ్ ఓసీ క్యాండిడేట్స్ అయితే లేడీస్ కేటగిరీలో సీట్ ఫిల్ చేయలేదు. ఇక్కడ జనరల్ కేటగిరీలో మాత్రమే చేస్తారు, అంటే ఇక్కడ బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఉంటారు కాబట్టి జనరల్ కేటగిరీలో ఫిల్ చేస్తారు. అలాగే ఎస్సీ, ఎస్టీ
ఇవి మన SVU, AU, OU, NL అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ కి తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ లో సీట్ అలాట్ అయిన తర్వాత వచ్చినటువంటి కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్ నీట్ స్కోర్. ఓకే, సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అంటే చాలా వరకు నేను డేటా ఇచ్చానండి. దీని తర్వాత ఇంకా స్ట్రే వేకెన్సీ రౌండ్, స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అంత అవసరం లేదు. అంత యాక్యురేట్ గా ఈ సంవత్సరం అదే స్కోర్ కి రాదు కాబట్టి జస్ట్ మనకు ఒక రిఫరెన్స్ గా ఉండటం కోసం కాబట్టి మీరు అంటే నేనైతే అసలు రౌండ్ 2 వరకే తీసుకోమని చెప్తాను. కానీ రౌండ్ 3 లో కూడా ఎక్కువ సీట్ అలాట్మెంట్ చేంజెస్ వచ్చాయి కాబట్టి లాస్ట్ ఇయర్ రౌండ్ 3 వరకు పెట్టాను. సో 2 రాష్ట్రాల స్టూడెంట్స్ కూడా తప్పనిసరిగా ఈ కట్ ఆఫ్ డేటాని యూజ్ చేసుకోండి. పర్టికులర్ గా క్యాప్ రిజర్వేషన్ స్టూడెంట్స్, PHE రిజర్వేషన్ స్టూడెంట్స్ 2 రాష్ట్రాల్లో కూడా అప్లై చేసుకుంటే సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఎక్కడ దగ్గరగా అయితే అక్కడ మీరు సీటు పొందొచ్చు. కానీ అప్లికేషన్ మాత్రం 2 రాష్ట్రాల కౌన్సిలింగ్స్ కూడా పెట్టుకోండి. ఓకే, అలాగే ఇతర కేటగిరీ స్టూడెంట్స్ కూడా జాగ్రత్తగా మీకు ఎంత స్కోర్ వస్తుంది ప్రజెంట్ మీ వీకెండ్ ఎగ్జామ్స్ లో దాని ప్రకారంగా ప్లాన్ చేసుకొని మీరు ఇంకా ఎంత ఇంప్రూవైజ్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో సీటు కావాలి అనుకుంటే మీకు సీటు వస్తుందో ఆలోచించుకొని దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. సో ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియోని వాచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా వీడియోస్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంతేకాదండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే మీకు లేటెస్ట్ అప్కమింగ్ వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది, వాటిని వాచ్ చేయొచ్చు. ఓకే, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. ఏపీ స్టూడెంట్స్ కు సంబంధించిన కట్ ఆఫ్ వీడియో నేను ఆల్రెడీ చేశానంటే ఇంతకు ముందే చేశాను. అయినా సరే ఇలా కేటగిరీ వైజ్ గా అన్ని కేటగిరీస్ కి నేను అతి త్వరలో మీకు వీడియో ఇస్తాను. సో ప్లీజ్ వెయిట్. ఓకే, థ్యాంక్ యూ.